సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి బర్త్‌డే సందర్భంగా మరి ఆయన సినీ ప్రస్థానం గురించి మీ మాటల్లో సార్. ఆయన సినీ ప్రస్థానం అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటారు ఆయన్ని. హ్మ్. అంటే సిరివెన్నెల అనే సినిమా నుంచి ఆయన ప్రయాణం ప్రారంభమైంది అని చాలామంది అనుకుంటారు కానీ అది తప్పు. సిరివెన్నెల కంటే ముందే సినిమా పాటలు రాశాడు ఆయన. అందులో ప్రధానంగా జననీ జన్మభూమి అని ఒక సినిమా ఉంది, కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారు నటించిన సినిమా. ఆ సినిమాలో మొదటిసారిగా ఈయన ఒక పాట రాశాడు, సిరివెన్నెల. యాక్చువల్గా అది ఆ సినిమా కోసం రాసిన పాట కాదు, ఆయన విడిగా రాసిన గేయం. గంగావతరణం అనే పేరుతో ఆయన ఒక గేయం రాశాడు. ఆ గేయాన్ని ఆ సినిమా కోసం వాడుకున్నారు. అంటే ఒక ఆర్ఎస్ఎస్ తరహా ఒక సంస్థని పెడతాడు అందులో నందమూరి బాలకృష్ణ గారు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో. ఒక సాంప్రదాయ హిందుత్వ రాజ్య ప్రతిష్టాపన లక్ష్యంతో నడుస్తుంది ఆ సినిమా. నందమూరి తారక రామారావు గారి అబ్బాయితో ఆ పాత్ర చేయించాడు ఆయన విశ్వనాథ్ గారు. అదొక కాన్స్పిరసీ అనుకుంటే. ఆ సందర్భంగా, ఆ ఆవిష్కరణ సందర్భంగా ఒక పతాక గీతం ఉండాలని ఒక ఇద్దరు పిల్లలతో ఆ పాట పాడించే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశానికి మరి ఎందుకనో ఆ సినిమాకి మిగిలిన పాటలన్నీ రాసిన వేటూరి సుందరరామూర్తి గారు ఆ పాట ఎందుకు రాయలేదు, ఆ తర్వాత కూడా వేటూరి విశ్వనాథ్ గారి కాంబినేషన్లో కనిపించలేదు. అంటే బహుశా ఆ సన్నివేశము దాని తాలూకా డిజైనింగ్లో ఎక్కడో వేటూరికి విశ్వనాథ్కి చెడిందేమో అని ఒక డౌట్ ఉంది. అందువలన ఈయన ఆ పాట కోసం, ఆ పిల్లలు పాడే పాట కోసం సీతారామ శాస్త్రి గారి గంగావతరణాన్ని తీసుకుని దాన్ని కొంత మార్పులు చేయించి వాడుకున్నారు ఆ సినిమాలో. ఆ టైటిల్స్లో సిహెచ్ సీతారామ శాస్త్రి అనే పేరు పడుతుంది గీత రచయితగా. అంటే టైటిల్స్లో క్రెడిట్స్ ఇవ్వటమే ప్రధానము అనుకుంటే గనక ఆయన మొదటి సినిమా జననీ జన్మభూమి అని చెప్పాలి. అప్పుడు ఆ తర్వాత వేటూరి తప్పుకున్నాడు విశ్వనాథ్ గారి కాంపౌండ్ నుంచి. నిజానికి వీళ్ళ ప్రయాణం ఓ సీత కథతో మొదలైంది. విశ్వనాథ్ అండ్ వేటూరి ప్రయాణం ఓ సీత కథ సినిమాలో హరికథ రాయటంతో మొదలై ఆ తర్వాత వేటూరితో మాత్రమే రాయించుకున్నాడు ఆయన. అది సాగర సంగమం కావచ్చు, లేకపోతే ఆయన అంటే ఆయనకు సంబంధించి అద్భుతమైన సినిమా అని చెప్పుకునేటువంటి శంకరాభరణం కావచ్చు. శంకరాభరణంలో అన్ని పాటలు ఆయనే రాశాడు, వేటూరి గారే. శుభోదయం కావచ్చు, సప్తపది కావచ్చు, అవన్నీ వేటూరి సుందరరామూర్తి గారి గీత రచనతో నడిచిన సినిమాలే. కానీ జననీ జన్మభూమి తర్వాత వేటూరి కనిపించలేదు విశ్వనాథ్ కాంపౌండ్లో. ఆ తర్వాత వచ్చిన సినిమా స్వాతిముత్యం, కె విశ్వనాథ్ గారు తీసిన సినిమా. స్వాతిముత్యం సినిమాలో ఆత్రేయ గారితో పాట రాయించాడు. ఆత్రేయతో రాయించటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదని విశ్వనాథ్ గారు ఆయన జోలికి వెళ్ళేవాడు కాదు, చాలా తక్కువ. అంతకుముందు కూడా నారాయణ రెడ్డిని కన్వీనియంట్గా ఫీల్ అయ్యేవాడు ఆయన. వేటూరికి రావడానికి ముందు నారాయణ రెడ్డి గారితోనే రాయించుకునేవాడు ఎక్కువ పాటలు. కానీ స్వాతిముత్యం కోసం ఆత్రేయ గారి గడప తొక్కి ఆయనతో పాట రాయించుకున్నాడు. ఒక పాట కంటే ఆయన రాయడు జనరల్గా. ఆయన చాలా టైం టేకింగ్ ప్రోగ్రాము, అందుకని ఆయన ఒక పాట రాశాడు. తర్వాత మిగిలినవి వేటూరి సుందరరామూర్తి గారితోనే రాయించుకున్నాడు. ఒకటి రెండు ఆయనే రాసుకున్నాడు. వేటూరి సుందరరామూర్తి గారు కాదు, నారాయణ రెడ్డి గారితో రాయించుకున్నాడు. ఆత్రేయ గారితో ఒక పాట, ఈ లాలిపాట ఉంది కదా, చాలా పాపులర్ లాలిపాట ఉంది స్వాతిముత్యం సినిమాలో. వటపత్ర సాయికి వరహాల లాలి అని రాధిక పాడే పాట. ఆ పాటని నారాయణ రెడ్డి గారు రాశారు. అయితే రాధిక చనిపోయినప్పుడు ఇదే పాట విషాదంలో వస్తుంది. నా దేవతకు పంచభూతాల లాలి అని వస్తుంది. ఆ నా దేవతకు పంచభూతాల లాలి అని వచ్చేటువంటి విషాద గీతం అది సీతారామ శాస్త్రి గారు రాశాడు. సో ఆయన రెండో సినిమా స్వాతిముత్యం.
మూడో సినిమా సిరివెన్నెల. అది ఆయన ప్రస్థానం. సినిమా రచయితగా ఆయన మారటం అనే దానికి సంబంధించి ఆయన ప్రస్థానం నడిచిన తీరది. సిరివెన్నెలలో అన్ని పాటలు ఆయనే రాశాడు. అందులో కూడా కొన్ని ఆయన అంతకు ముందే రాసినటువంటి గేయాలని వాడుకున్నారు. ముఖ్యంగా ఆ పాట ఆది భిక్షువు వాడినేది కోరేది అనేది ముందే రాసిన పాట. అది సినిమా కోసం వాడుకున్నారు. మిగిలిన పాటలు ఈయన రాయించుకున్నాడు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారి సినిమాల్లో పాటలు అంటే ఆయన స్క్రిప్ట్ డిజైన్ చేసుకునేటప్పుడే పల్లవి కూడా అనుకుంటాడు అనేది ఆయనే చెప్పుకున్న మాట. అలా పల్లవులు ఇచ్చి మిగిలిన చరణాలు రాయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రేమబంధం సినిమాలో వేటూరి సుందరమూర్తి గారికి కూడా ఒక పల్లవి ఇచ్చాను అని చెప్తాడు ఆయన, కె విశ్వనాథ్ గారు. చేరేదెటకో తెలిసి చేరువ కాలేమని తెలిసి చెరిసగమైనా మెందుకు అని ఒక పాట ఉంటుంది. ఆ మొదటి లైన్ నేనే ఇచ్చాను, మిగిలింది వేటూరి గారు రాశాడని చెప్తాడు ఈయన. ఇలా అది కృష్ణ గారు జమున యాక్ట్ చేసినటువంటి ఉండమ్మ బొట్టు పెడతా అనే సినిమాలో కూడా రావమ్మ మహాలక్ష్మి అని ఒక పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో రాయించుకున్నాడు ఆయన. అందులో కూడా రావమ్మ మహాలక్ష్మి అనే లైన్ నేనే చెప్పాను, మిగిలింది శాస్త్రి గారు రాశాడని చెప్తాడు ఈయన. ఇలా అబద్ధపు పల్లవులతో పాటలు రాయించుకునేవాడిని నేను అని ఆయన నేరుగా ఒక ఇంటర్వ్యూలోనే చెప్పాడు స్వయంగా. ఎన్ని పాటలు ఎవరెవరితో అలా రాయించుకున్నది కూడా ఒక లిస్టు ప్రపంచం ముందు పెట్టేశాడు ఆయన. ఆయన లిరిక్ రైటర్స్తో కూర్చుని పాటలు తనకు ఎలా కావాలో అలా రాయించుకునేవాడు. అలా సిరివెన్నెల సినిమాలో అన్ని పాటల వెనకాల వాళ్ళిద్దరి సమిష్టి కృషి ఉంది. అయితే శృతిలయలు సినిమాకి సంబంధించి ఒక పాట అన్నమయ్య కీర్తనగా ప్రచారం జరిగేటువంటి ఒక పాట ఉంది. అది తెలవారదేమో స్వామి అనే పాట యేసుదాస్ గారు పాడారు. అయితే అది వాస్తవంగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పాడించాలని అనుకున్నాము అని ఒక చోట ఎక్కడో రివీల్ చేశారు. బాలమురళి కోసం అంటే ఆయన టైం ఏదో దొరికింది, ఆ టైంకి పాట అయిపోవాలి అని అనుకుని విశ్వనాథ్ గారు చెప్పగా ఆయన సీతారామ శాస్త్రి గారు రాశారు అనేది ఆ పాటకు సంబంధించిన రెఫరెన్స్. అయితే ఇది టోటల్గా ఆయన ఉద్దేశం ఏమిటి అనేది సీతారామ శాస్త్రి గారు ఒక చోట రివీల్ చేశాడు. ఆయన ఏమంటాడంటే, బాలమురళి గారు అనేక అన్నమయ్య కీర్తనలు పాడాడు కదా, ఇది చూసి అరే ఇది నా దృష్టికి రాలేదే అని చెప్పి ఆయన అడగాలని అడిగితే, ఇది కాదండి అన్నమయ్య కీర్తన కాదు, మేమే అన్నమయ్య గారి స్టైల్లో రాశాము అని చెప్పుకుందాము అని అనుకుని డిజైన్ చేసినటువంటి పాట అని ఆయనే చెప్పుకున్నాడు. ఏదేమైనప్పటికీ ఆ పాట ఆయన బాలమురళి గారు రాలేదు, యేసుదాస్ గారితో పాడించేశారు, అయిపోయింది. అట్లా అన్నమయ్య ఛాయల్లో నడిచినటువంటి పాట అది. ఇలాంటి కొన్ని ప్రయోగాలు చేశాడు ఆయన. అలాగే బేసికల్గా ఆయన కొంత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకి సన్నిహితంగా నడిచినటువంటి మనిషి సీతారామ శాస్త్రి గారు. అయితే ఆయనతో లెఫ్ట్ తరహా గీతాలు రాయించుకున్నారు రుద్రవీణ సినిమాలో బాలచందర్. పర్టికులర్గా చుట్టుపక్కల చూడరా చిన్నవాడ పాట, ఇలాంటివి. అంటే రుద్రవీణలో ఆ క్యారెక్టరే కొంచెం లెఫ్ట్ కంటెంట్తో నడుస్తుంది, హీరో సూర్యం క్యారెక్టర్. అందులో దాదాపు అన్ని పాటలు సీతారామ శాస్త్రి గారే రాశాడు. ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తమ్మని ఒక పాట ఉంటుంది. వీటన్నిట్లు అలాగే తరలి రాధ తనే వసంతం అనే పాట, వీటన్నిట్లోనూ ఆ పర్టికులర్గా తరలి రాధ తనే వసంతం పాటలో అయితే చాలా స్పష్టంగా ఎవరి వైపు నిలబడాలి మనం అని, కవి ఓ కళాకారుడా ఎటువైపు, ప్రజల వైపా ప్రభుత్వ వైపా అని చెప్పి గోర్కీ లేవనెత్తినటువంటి ఒక ప్రశ్న ఉంది. ఆ ఛాయల్లో నడుస్తుంది ఆ పాట రుద్రవీణలో. ఎవరి వైపు నిలబడాలో మనం తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది అన్న టోన్లో నడుస్తుంది సాహిత్యం. అది చూసిన వాళ్ళు ఇదేదో కొంచెం లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో రాశారు ఈ పాటలు అనిపిస్తుంది. యాక్చువల్గా బాలచందర్ గారు
రెగ్యులర్గా కష్టము నష్టము ఇబ్బందు ఏదైనప్పటికీ ఆత్రేయతోనే ట్రావెల్ అయ్యేవాడు ఆయన. వేరే రైటర్తో రాయించుకునేవాడు కాదు. అప్పటికి ఈ రుద్రవీణ టైంకి ఆత్రేయ గారు ఉన్నప్పటికీ ఆయన ఏజ్ ఫ్యాక్టరు, అప్పటికి రిటైర్మెంట్ కాదు, ఆయన అసలు ఏమీ చేసే పరిస్థితుల్లో కూడా లేకపోవడంతో ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి వచ్చింది. ఆల్టర్నేటివ్ ఎవరు అనుకుంటున్నప్పుడు సీతారామ శాస్త్రి రైజ్లో ఉన్నాడు అప్పుడు, సిరివెన్నెల రిలీజ్ అయిన తర్వాత. ఆ పాటలు బాగా అంటే సిరివెన్నెల సినిమా కన్నా కూడా పాటలు హిట్ అయినాయి. ఆ పాటల ప్రభావం, ఆ పాటలు చూసి ఇతనైతే బాగుంటుందని చెప్పి ఆయన పికప్ చేశాడు. రుద్రవీణలో ఆయన ధోరణిలో రాశాడు. బాలచందర్ ధోరణిలోకి వెళ్ళి సీతారామ శాస్త్రి రాయటం వలన ఆ ఎఫెక్ట్ వచ్చింది తప్ప ఆయన ఒరిజినల్గా కాదు. ఆయన ఒరిజినల్గా ఎక్కువ కనెక్ట్ అయింది కె విశ్వనాథ్కే. ఈ ప్రాసెస్లోనే ఆయన కమర్షియల్ గీతాలు కూడా చాలా రాశాడు. బలపం బట్టి భామవుళ్ళు అని బొబ్బిలి రాజా సినిమాలో రాసినటువంటి పాటలు, అలాగే చిరంజీవికి రాసినటువంటి కొన్ని పాటలు ఆయన కమర్షియల్ ధోరణిలోనే రాశాడు. అయితే సీతారామ శాస్త్రి గారు క్లెయిమ్ చేసుకునేది ఎక్కడంటే, ఏ కమర్షియల్ గీతాలు రాసినప్పటికీ నేను బూతు ధ్వనించే దిశగా ప్రయాణం చేయలేదు అని. అంటే అన్యాపదేశంగా ఆయన టార్గెట్ చేసింది వాళ్ళిద్దరిని. ఆయన సీనియర్ కవులైనటువంటి ఆత్రేయ అండ్ వేటూరి సుందరరామూర్తి. ఆత్రేయ గారు అయితే స్వయంగా తనని తానే బూత్రేయిగా చెప్పుకునేవాడు ఆయన. వేటూరి సుందరరామూర్తి గారి రచనల్లో కొంత ద్వంద్వార్థ ధోరణి ఉంది అనేది ప్రపంచానికి తెలిసిన విషయమే. ఆయన వాంటెడ్గానే రాసేవాడు. ఓకే. కమర్షియల్ దీనికి అంటే ఆయన దాన్ని కూడా జానపదాల నుంచే తీసుకుని రాసేవాడు. జానపదాల్లో ఉన్నటువంటి ఒక శృంగారపు పోహళింపుని తీసుకుని ఆయన సినిమా పాటల్లో వాడుకునేవాడు వేటూరి సుందరరామూర్తి గారు. ఆత్రేయ గారిలోనూ ఆ ధోరణి ఉండేది. చాలా కాన్షియస్గా రాసేవాళ్ళు వాళ్ళు. సీతారామ శాస్త్రి గారు తను అసలు ఆ ప్రయోగాలు ఆ గోల జోలికి వెళ్లకుండా తనదైన పద్ధతిలో ఆ డ్యూయెట్లను నడిపి రక్తిగట్టించాడు. అది ఒక సక్సెస్ అని ఆయన అనుకునేవాడు. అయితే ఈ శృంగార గీతాలు ఎలా రాయాలి అనే దగ్గర జానపద ఛాయలు ఎలా తీసుకురావచ్చు అనే దానికి సంబంధించి వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒక జ్ఞానం ఆయనకు లేకపోవడం వల్లనే ఇది వదిలేసి అక్కడ కన్ఫైన్ అయిన నిలబడ్డాడు అనేది ఒక అభిప్రాయం. అలాగే ఈయనతో పాటలు రాయించుకోవడానికి ఉత్సాహపడ్డటువంటి మరో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన కూడా శివలో ఆయనతోనే రాయించుకున్నాడు, వేటూరి గారితోనే రాయించుకున్నప్పటికీ సీతారామ శాస్త్రిలో ఒక టెంపర్మెంట్ ఉండేది. అంటే కొత్త తరహా ప్రయోగాలు సాంప్రదాయబద్ధంగా చేయాలి అనేటువంటి ఒక తహతహ ఉండేది. దానికోసం చాలా కష్టపడేవాడు ఆయన. వేటూరి సుందరరామూర్తి గారు అలవోకగా పాట రాసి ఇచ్చేసేవాడు. ఆత్రేయ గారు కూడా అలవోకగానే రాసేవాడు. కాకపోతే వేధించు చంపి విసిగించేవాడు ప్రొడ్యూసర్ని. ఆయన మీద ఒక చాలా పాపులర్ సెయింగ్ హరిపురుషోత్తమరావు గారు అని ఒక రైటర్ ఆత్రేయ మీద చేసిన కామెంట్ ఏంటంటే,